6వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ఏమనగా కాకుండాటకు అగునట్లు వేయబడినని ఎరుగుదము. హల్లెలూయా. 7వ వచనం చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల నుండి లేచిన క్రీస్తు ఎక్కడో చనిపోడనియు మరణమునకు ఎక్కడో ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించడమని నమ్ముచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రోమా పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాస్తూ అంటున్నాడు 6వ వచనము, ఏమనగా మనం ఇంకను పాపమునకు దాస్యులు కాకుండాటకు పాప శరీరము నిరర్ధకరమగునట్లు మన ప్రాచీన మనిషి ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విషయంలో సిలువ వేయబడాలో తెలుసా? నువ్వు ఏ విషయంలో సిలువ వేయబడాలంటే పాపపు విషయంలో సిలువ వేయబడాలి. ఏ విషయంలో నువ్వు సిలువ వేయబడాలి అంటే పాపాల కొరకు నువ్వు చనిపోవాలి. బాప్తిజం తీసేటప్పుడు చూడండి అంటాడు, సేవకులు అంటారు, ఇక్కడ నుంచి నీ పాప జీవితము చచ్చిపోయింది, ఇక్కడ నుంచి నీ పాప జీవితము మర్చిపోవాలి, ఇక్కడ నుంచి నీ పాప జీవితం విడిచిపెట్టాలి. సిలువ అనే మారు మీద వేలాడిన యేసయ్య తన స్వరక్తం ఇచ్చి నిన్ను కొనుక్కొని నిన్ను పెంచి పెద్ద చేసి పోషిస్తున్న దేవుడికి నువ్వు కృతజ్ఞతుడివై ఉండాలి అంటే ముందర నీ పాపాలు విడిచిపెట్టి ప్రభు దగ్గర రావాలి. పాపాల విషయమై సిలువ వేయబడాలి. పాపాల విషయమై సిలువ వేయబడాలి. పాపాన్ని ప్రతి దాన్ని చంపుకుంటూ రావాలి. ఒక మనిషి ఎదగాలంటే, ఒక మొక్క ఎదగాలనుకోండి, మీకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నాం. ఒక మొక్క ఒక భూమిలో పాతేమో అది ఫలించాలి, అభివృద్ధి చెందాలి అంటే మొదట ఏం చేస్తారో తెలుసా? దాని పక్కన ఉన్న కలుపు మొక్కలు తీసి పారేస్తారు. అవునా కదా? తీసి పారేసిన తర్వాత అది ఎదుగుతూ ఉంటది, పెరుగుతూ ఉంటది, పెద్ద అయిన కొలది అది ఇంకా పైకి ఎదగాలంటే ఏం చేస్తారు తెలుసా? సైడ్ నుంచి వచ్చిన కొమ్మలు కూడా నరికేస్తారు. తెలుసా మీకు? పల్లెటూరులో ఉంటుంది కాబట్టి నాకు తెలుసు. సైడ్ నా దాని కొమ్మలు వస్తే చూసారా, కొమ్మలు కూడా నరికేస్తారు. ఈ నరికే కొలది అది ఏమవుతుందో తెలుసా? స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మంచి మార్గం దాగి ఉంది, గుర్తుపెట్టుకో. ఒక మొక్కని భూమిలో వేసావు, దాని చుట్టూ ఏ మొక్కలు వస్తాయి? కలుపు మొక్కలు వస్తాయి. నువ్వు జీవించేది పాపమే, పాపలోకమే. నీ ఉరి చుట్టూ పాప మనుషులే. కానీ పాప మనుషులతో స్నేహం నీకు ఉండదు. పాపము కలిగిన వారితో నువ్వు జీవించకూడదు. పాపం కలిగిన వారితో నువ్వు బ్రతకూడదు. పాపం కలిగిన వారితో స్నేహం చేయకూడదు. పాపం కలిగిన వారితో నువ్వు నడుచుకోకూడదు. అలాగున్నట్లయితే, ఆ పాపాన్ని విడిచిపెట్టేటట్టు ఉండేట్లయితే నువ్వు ఎదుగుతా ఉంటావు. హల్లెలూయా, నువ్వు ఎదుగుతా ఉంటావు. అంతేగాని పాపాన్ని విడిచిపెట్టకుండా ఈ కలుపు మొక్కలు అనే దాన్ని హక్కును చేర్చుకుంటూ, దగ్గరికి చేర్చుకుంటూ, ఇది నాది అని చెప్పేసి దాన్ని అత్తుకొని తిరిగేవనుకో, ఏదో ఒక రోజు నీవు దానికి దాసత్వం అయిపోతావు. ఏదో ఒక రోజు నీ జీవితము పతనం అయిపోద్ది. ఏదో ఒక రోజు నీ జీవితము పాడైపోద్ది. ఏదో ఒక రోజు నీ జీవితము నాశనం అయిపోద్ది. ఆ తర్వాత నీ బ్రతికేమవుతుందో తెలుసా? కుక్కకైనా విలువ ఉంటదేమో గాని మనిషికి విలువ ఉండదు. కుక్కకైనా వాల్యూ ఉంటది. 1 కోటి రూపాయలు ఇచ్చుకొనుకుంటాడు ఒక్కొక్కన. మొన్న ఒకడంట 40 లక్షలు పెట్టి పుట్టినరోజు చేసి, 5 లక్షలు పెట్టి పుట్టినరోజు చేశాడు. ఎవరికి? మనిషికి చేయమా? మనిషికి 5 లక్షలు అమ్మా. అరే 10,000 అమ్మాను ఎవరినైనా ఇస్తారన్నా? 5 లక్షలు పెట్టి పుట్టినరోజు చేశాడంట. కుక్కకైనా వాల్యూ ఉంది కానీ ఈరోజు మనిషికి వాల్యూ లేదంటే కారణం ఏంటో తెలుసా? ఎవరు ఆన్ చేసింది? ఎవరు రే? వాల్యూ లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మనిషికి ఈరోజు వాల్యూ ఎందుకు లేకపోతుందో తెలుసా? లేని పోని అన్ని నాయే అని తెచ్చుకుంటున్నాడు. లేని అన్ని నాయే.
మనిషితో తిరిగితే, ఒక మనిషితో తిరిగి కుక్కతో స్నేహం చేసావు అనుకో, ఇంటికాడ అది కాపలా ఉంటూ నువ్వు ఎక్కడి నుంచో వస్తావు, నిన్ను ఆరు అడుగుల దూరాన్ని చూసి అంటది, తోక ఊపుకుంటూ వస్తుంది. కుక్క ప్రేమ అంటే అవునా కదా? నిర్మల కుక్క వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాను అప్పుడప్పుడు. వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటే ఎక్కడ తెలుసా, మేము ఇలాగ ఆటో దిగిన వెంటనే అనుకుని వచ్చేస్తుంది, వచ్చేసి ఇలా ఉండిపోద్ది అండి. కుక్కను పెంచుకో, నీకేమవుతుందో తెలుసా, అది నీ కాపలాగా ఉంటుంది. కొంతమంది పులిని ఇష్టపడతారు, కొంతమంది పులిని ఇష్టపడిన వాళ్ళు లేరా, ఉన్నారు. పులిని ఇష్టపడినా సరే దానికి వేసే సమయంలో కొంతమంది, మొన్న ఒక నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ చూశాను, సింహాలతో ఆడుకుంటున్నాడు. సింహం ఎంత ప్రమాదకరమైంది, చాలా ప్రమాదకరమైంది, కానీ దాంతో ఆడుకుంటున్నాడు, దాంతో వ్యాపారం చేస్తున్నాడు. ఎలాగో తెలుసా, సింహం పిల్లలకు అన్ని తర్వాత జూలికి ఇచ్చుకుంటున్నాడు, పిల్లలకంటే జూలికి ఇచ్చుకుంటున్నాడు. దాన్ని బట్టి ఎంత అమౌంట్ సమకూర్చుకుంటున్నాడు. అంటే జంతువుకు వాల్యూ ఉంది, మనిషికి ఎక్కడ ఉందయ్యా వాల్యూ? జంతువులు పెంచుకుంటే అప్పుడు జంతువులు అంటే మనిషికి వాల్యూ ఎందుకు లేదంటే అన్ని నాయే అనుకుంటాడు. ఏమనుకుంటాడు మనిషి? అన్ని నాయే, ఇరిగిది నాదే, పొరుగుది నాదే, పక్కిడిది నాదే, అది నాదే, ఇది నాదే, అన్ని నాయే అనుకుంటాడు. కాబట్టి మనిషి నెమ్మది లేకుండా, సుఖం లేకుండా బ్రతుకుతాడు. తెలుసా మీకు? అన్ని నీ అనుకుంటావు ఎందుకు? దేవుడు ఏదైతే నీకు ఇస్తున్నాడు అదే నీది. హల్లెలూయా. ఆ మాట ఎప్పుడైతే నువ్వు చెప్పగలుగుతావో అప్పుడే నువ్వు నిరర్థకరంగా నిజమైన భక్తుడిగా జీవించగలుగుతావు. హల్లెలూయా. నిజమైన క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా బ్రతకగలుగుతావు. నువ్వు పాప విషయంలో ఏమవ్వాలో తెలుసా? చచ్చిపోవాలి. ఇదేంటి పాస్గా చచ్చిపోమంటాడు, సరే పాస్గా చచ్చిపోమంటాడు, చచ్చిపోవడం అంటే అది కాదు, పాప విషయంలో చచ్చిపోవాలి. నీతో వాక్యం మాట్లాడుతుంది కదా, నీ హృదయం ఏం చేసుకోవాలి తెలుసా? లోపల అంతరంగం శుద్ధి చేయబడాలి. పాపం విషయంలో చచ్చిపోయేవారిగా ఉండాలి. పాపాన్ని చూస్తే అసహ్యం రావాలి నీకు. కొంతమంది వీడియోలు చూస్తూ ఉంటారు, ఈ పాపం చేయరు, శరీరంతో పాపం చేయరు. ఏ పాపం చేస్తారు తెలుసా? కళ్ళతో పాపం చేస్తారు. వీడియోలు చూస్తారు, వీడియో చేస్తే సరైనది వస్తుంది. అక్కడ సరైనది వస్తుంది. ఒక హీరోని ఎలా కౌగిలించుకోవాలో పరిగెత్తి యాక్షన్ చేసినట్టు చూపిస్తారు. అది నిజ జీవితంలో ప్రయోగిస్తారు. ఏమన్నా అవునా కదా? నిజ జీవితంలో ప్రయోగిస్తారు. పాడైపోయింది ఎవడో మనిషి కదా, ఆడేదో డబ్బు కావాలని చేసుకుంటున్నాడు. నీ బుద్ధి ఉండక్కర్లే, నీ జ్ఞానం ఉండక్కర్లే. నువ్వేది చూడాలో అది చూడాలి, ఏది చూడకూడదు అది చూడాలి. అసలు నువ్వు ఏ మార్గాన్ని వెళ్తానో నీకు అర్థం కావట్లే. ఇంకోటి ఏంటి తెలుసా? రహస్యంగా చేస్తారు పాపాలు. ఒక పాస్గా చూస్తాను రేపు, మరి అనిల్ బ్రదర్ ఏం చూస్తాడా మన దగ్గరికి వచ్చి, లేదా నిర్మలాకి ఏం చూస్తుందా మన దగ్గరికి వచ్చి, లేదా ఋతు సిస్టర్ ఏమో చూస్తుందా? ఎవరు చూడలేదు కానీ నైట్ 20 గంటలకు వచ్చి. ఏమి దరిద్రం పట్టుకుందంటే మనిషికి, అంటే ఎవరో చూడకపోవచ్చు బిడ్డ, ఎవరో చూడకపోవచ్చు, నేను ఎవరికి నువ్వు కాన రాకపోవచ్చు. రహస్యమందు చూచిన నీ తండ్రి ఎల్లవేళ చూస్తూనే ఉంటాడు. నీ పాపానికి తగ్గ ప్రతిఫలం ఉంటది, గుర్తుపెట్టుకో. అసలు పాపం ఎందువల్ల వస్తుందంటే మనిషికి మన జీవితంలో కొంతమంది జీవితంలో కష్టాలు ఎందుకు ఉండిపోతాయి అంటే, కష్టాలు, బాధలు, శ్రమలు, ఇబ్బందులు జరగకపోవడం ఎందుకు ఉంటుందంటే తాత తండ్రులు చేసిన పాపాలు. అవి ఎవరు ముట్టుకుంటూ తెలుసా? మన కన్న పిల్లలు. నువ్వు చేసే పాపం ఎవరు ముట్టుకుంటారో తెలుసా? నీ పిల్లలు కానీ శాపంగా మారిపోతే. తెలుసా మీకు? కూర్చో. నీ పిల్లలు కానీ శాపంగా మారిపోతే. నువ్వేదో అనుకుంటున్నావు, నీకు సుఖంగా ఉంది, సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది, నాకేం పర్వాలే, దేని విషయంలో నాకు పొదుగులే అనుకొని చాలా మంది విర్రవీగుతూ ఉంటారు. విరవేగు బిడ్డ, సమయం నీకు అంటూ ఒకటి ఉంది. విరవేగొద్దు. ఒక సమయాన్ని ఏర్పాటు చేసి ఉంచుతాడు. ఆ సమయంలో ఎలా ఉంటుంది తెలుసు? నీ జీవితం, నీ బ్రతుకు, నీ పరిస్థితి. తండ్రి వదిలిపెట్టిన కుమారుడికి వచ్చినటువంటి దారుణమైన పరిస్థితులు కోల్పోతాం. ఎంత మనిషి అజ్ఞానంలో జీవిస్తున్నాడంటే
చాలా అజ్ఞానం. అసలు విగ్రహారాధన పాపం అంటే ఎందుకు నువ్వు వెళ్తావు విగ్రహారాధన దగ్గరికి? ఏం పని నీకు? బైబిల్ చెప్తుంది కదా, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం ఉందే కానీ, భూమి కింద ఉన్న నీరు ఉందే కానీ, భూమి మీద ఉన్న దేవుని రూపం నువ్వు చేసుకోనకూడదు, పూజించకూడదు, సాగిలి పడకూడదు, ఇది పాపము అని చెప్తున్నాడు కదా బైబిల్. ఫ్రెండ్కి దోడేళ్ళే, ఫ్రెండ్కి దోడేళ్ళే మోసుకొచ్చింది వెనకాల. ఎవరిని? స్నేహితుడిని తీసుకొచ్చింది లేదు. నీ ఎదురు వచ్చినా సరే పక్క సైడ్ తప్పుకొని వెళ్ళిపో. నీ ఎదురు పడినా సరే పక్క సైడ్ తప్పుకొని వెళ్ళిపో. ఘోరాతి ఘోరమైన ప్రపంచంలో ఎంత పెద్ద పాపం ఏంటో తెలుసు? విగ్రహారాధన. విగ్రహారాధన అంటే ఘోరాతి ఘోరమైన పాపం. అది నీకు నష్టాన్ని కలుగు చేస్తుంది, కష్టాన్ని కలుగు చేస్తుంది. ఒక ఆవిడ ఫోన్ చేసి అంటుంది, ఆయన వరంగల్ నుంచి ఆవిడ ఫోన్ చేసి అంటుంది, అన్నా మీ జీవితం చూశాను, మీ సాక్ష్యం విన్నాను, మీ సాక్ష్యంలో ఉండే బ్రతకనన్నది. అలాంటి దరిద్రమైన బ్రతుకులు నేను బ్రతికా, అలాంటి దరిద్రమైన పరిస్థితుల్లో నేను జీవించా. కానీ ఈ రోజు నా బ్రతికి ఏమైందో తెలుసా? నా జీవితం ఏమైందో తెలుసా? మా నాన్న పెద్ద సేవకుడన్నా, పెద్ద సేవకుడన్నా మా నాన్నగారు. మా నాన్నగారి దగ్గర నేను పెరిగా పెద్దయ్యా, కానీ వాళ్ళలో ఉండే లక్షణం ఒక్కటి నాకు లేదు. నా ఇష్టమైన బ్రతిక, నా జీవితమైన బ్రతిక, ఎవరి మాట వినలే, ఎవరి మాట నడుచుకోలేదు, ఎవరి మాట ప్రకారం నేను జీవించలేకపోయాను. ఇష్టం వచ్చిన వాళ్ళతో తిరిగా, తర్వాత ఇష్టమైన వాడిని పెళ్లి చేసుకున్నా, వాళ్ళ దగ్గర ఉన్నా, వాళ్ళ దగ్గర జీవిస్తున్నా. మా ఆయన అన్నాడు, నీ జీవితంలో జరిగిన ఒక సత్యాలు చెప్పు అని చెప్పాడు. ఇప్పుడు ఈవిడేం చెప్పిందంటే తెలుసా? ఆవిడ బ్రతుకు నీకు చెప్పింది. ఇప్పుడు చెప్పిన కానీ టార్చర్ భరిస్తా ఉందట. మొన్న ఏడుస్తూ ఫోన్ చేస్తుంది, బ్రదర్ నా కొరకు ప్రార్థన చేయాలి. మా ఆయన సరదాగా అడిగాడని చెప్పాను, నాకు అది మీదకి తెచ్చిపెట్టింది. నా మా ఆయన నన్ను వదిలిపెట్టేద్దాం అనుకుంటున్నాను. నువ్వు ఇలాంటిదానివా? నీ తల్లి ఒక కుమారుడికి ఈ తల్లి ఎలాంటిదంటే వాడు తట్టుకోగలడా? ఓ భర్త నీ భార్య ఎలాంటిదంటే తట్టుకోగలుగుతుందా? ఓ భార్య నీ భర్త అలాంటి అంటే నువ్వు తట్టుకోగలుగుతావా? పాపము ఎంత మందికి ముసిగేసి నడిపిస్తుందో తెలియదు ఈ రోజుల్లో. పాపం ఒక మనిషిని ముసిగేసి నడిపిస్తుంది, నడి సముద్రంలో ముంచేస్తుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకో, అది ఎవరైనా కావచ్చు. నడి సముద్రంలో వేస్తుంది. అప్పుడు అంటది పాపం, తిరిగావుగా, నీ కాళ్ళలో బలం ఉన్నంత వరకు తిరిగావుగా, ఇప్పుడు నీ పరిస్థితి ఏంటో? నేను కూడా వదిలిపెట్టి పోతున్నా. పాపం అంటది, నేను కూడా వదిలిపెట్టి ఇంకో మనిషిలో పోతున్నా. నీ జీవితం ఏమవుతుందో తెలుసా? నీ బ్రతికేమవుతుందో తెలుసా? నీ పరిస్థితి ఏమవుతుందో తెలుసా? కుక్కల చెంపనిస్తారే అని ఎర్ర వీగితో పోతాను మనిషి నుంచి. పాపం కూడా ఏమి ఎలాగున్నా, నీవు ఏం చూడాలనుకుంటున్నా, ఏం చూస్తున్నావు భవిష్యత్తులో? ప్రతిదీ పాపం. మనిషి కలిగి ఉన్నది ప్రతిదీ కూడా పాపము. నువ్వు విడిచిపెట్టకపోతే అది నీకు శాపంగా మారుతుంది. అది నీ కుమారుల మీద చూపుతూనే ఉంటుంది. ఏసన్న గారు తెలీదా? ఏసన్న గారు తెలుసు కదా, వాళ్ళ తాతగారట. వీడియోలో ఏసన్న గారు వీడియోస్ అంటే కొట్టండి వస్తుంది, ఆయన సాక్షి. వాళ్ళ తాతగారట ఒక పండగ చేసేవాడు, ఒక పండగ చేసేవాడట. ఒక పండగ చేస్తే ఆ పండగలోని ఏం చేసేవాడు? మీరా ఒక పండగ చేసేవాడట. ఆ పండగలో గొర్రెపోతే ఏం చేయాలి తెలుసా? అమాంతంగా ఇలా తీసుకొని ఆ గొంతుకు పెట్టి కొరికి దాని రక్తం తాగాలట. అలా తాగితే ఆయన మీద కాట సమయంలో పూనకం వస్తుందట. అంటే ఎవరి గురించి నేను తప్పుగా మాట్లాడట్లేదు, ఇది సాక్ష్యం విన్నాను కాబట్టి చెప్తున్నాను. యేసన్న గారు జీవిత చరిత్రను కొడుతూ వస్తుంది. ఆ రక్తం తాగిన తర్వాత ఏదో పూనుకున్నట్టుగా దాడుతాడు, అది అయిపోదు. చచ్చిపోయాడు ఒక రోజు. అందరూ చచ్చిపోతారు ఒక రోజు. ఎలాంటి మనిషి అని ఎవరో భూమి మీద ఉండిపోదు. చచ్చిపోతే ఒకనొక సమయంలో అది ఎవరికి తగిలిందో తెలుసా? పాపము యేసన్న గారికి తగిలింది. ఆయన చేయడం ఏంటి, ఈయనకి తగలడం ఏంటి? మనవడు ఎవరో మనవడు
ఒక సమయంలో ఒక టిఫిన్ దగ్గర భోజనం చేస్తుంటే బ్లడ్ క్యాన్సర్ వచ్చింది ఏసన్న గారికి. తల్లి తండ్రిని అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఒక సమయంలో ఒక హోటల్ దగ్గర భోజనంకి అదే టిఫిన్ చేస్తూ ఉంటే అక్కడ ఏసన్న గారికి తెలిసిన కొంతమంది కూర్చొని అంటారు, వీడు రక్తం కప్పుకుంటున్నాడు ఏంటి అంటే బ్లడ్ క్యాన్సర్. ఏం క్యాన్సర్? రక్తం కక్కుకున్నట్టు ఏంటి అంటే బ్లడ్ క్యాన్సర్. అప్పుడు అందులో ఒక వ్యక్తి అంటాడు, వీడియోలో స్పష్టంగా ఉందండి, ఆ వ్యక్తి అంటాడు, వీడి తాత చేసినటువంటి ఆనాడు ఈ తాత గొర్రె రక్తాన్ని తాగేవాడు, అదే రక్తాన్ని ఆయన తాగి తీరు కప్పుకున్నాడు. ఎవరికి వచ్చిందా పాపం? గుర్తుపెట్టుకో, నీకు కాదు, నువ్వు చేసే పాపము నీ కుమారులకు శాపము. వాళ్ళు బాగుపడతారేమో అనుకుంటున్నావేమో. నువ్వు కష్టపడి శ్రమించి పెట్టకుండా నీ ఇష్టానుసారం తిరిగేసి కొంతమంది డబ్బుని అక్రమంగా సంపాదించి నా కొడుకు పోవాలి, నా కూతురు పోవాలి, వారి లైఫ్ పోవాలి, ఒక ఉన్నతమైన స్థానం చూడాలి అని ఖర్చు పెట్టి గొప్ప బంగ్లా కట్టేసి పెద్ద కార్లు కొనేసి ఇచ్చేస్తారు. అక్రమంగా సంపాదించేసి వాళ్ళ లైఫ్ ఎప్పుడు హ్యాపీగా ఉండదు. ఎందుకో తెలుసా వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉండదు. ఇది సంపాదించింది ఎలా తెలుసా? అక్రమంగా. ఎంతో మంది కడుపులు కొట్టి, ఎంతో మంది పేదవారి రక్తము ముద్దలందులు ఉంటాయి. ఇలాగ నెమ్మది కలిగి బ్రతకగలరు. ఇదొక పాపము. మనిషి నేలబడి చేస్తున్న నానా రకాల పాపాలు ఉన్నాయి. 7,000 రకాల పాపాలు ఉన్నాయట. ఎన్ని వేల రకాలు? 7,000 రకాల పాపాలు ఉన్నాయి. నువ్వు పాపం విషయంలో చచ్చిపోయినవి అయితేనే నువ్వు యేసుక్రీస్తు బిడ్డవే. నువ్వు పాపం విషయంలో చచ్చిపోయిన వ్యక్తి అయితేనే నీకు దేవుడికి సంబంధం ఉంటది. నువ్వు పాపం విషయంలో చచ్చిపోయిన వ్యక్తి అయితేనే దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు. నువ్వు పాపంలో చచ్చిపోయిన వ్యక్తి అయితేనే దేవుడికి నీకు సంబంధం ఉండదు తప్ప. లేకపోతే నువ్వు ఎన్నిసార్లు మందిరానికి వచ్చినా, ఎంత కానుకలు ఇచ్చినా, ఎంత ప్రార్థన చేయించుకున్నా, ఏది చేయించుకున్నా నీకు నెమ్మది రాదు, సుఖం రాదు, సౌఖ్యం రాదు. నిజం చెప్తున్నాను. మొదట నీ పాపాన్ని ఒప్పుకో. నువ్వే పాపం కలిగి ఉన్నావో నీకు తెలుసు. ఏమ్మా, నేను ఏ పాపం కలిగి ఉన్నా నాకు తెలుసు, నా దేవుడు తెలుసు. నువ్వే పాపం కలిగి ఉన్నావు నీకు తెలుసు, నీ దేవుడు తెలుసు. నీ భార్య కూడా తెలియదు, నా భార్యకి కూడా తెలియదు. కాక నీ పాపం నీకు తెలుసు, దేవుడు తెలుసు. ఏం కలిగి ఉన్నావు? విడిచిపెట్టు తక్షణమే. పాపం వల్ల వచ్చే జీతం మరణం. రోమ పత్రికలో 6:23 రాబడి చూడండి అన్నమాట. చూసారా? పాపం వల్ల వచ్చే జీతం మరణం. నువ్వు చేసిన పాపం ఊరికినే ఉండిపోద్ది అనుకుంటున్నావేమో. నువ్వు చేసిన పాపం ఊరికినే అలా ఉండిపోద్ది అనుకుంటున్నావా? అది పిల్లలు పెడుతుంది. ఏమవుతుంది? పిల్లలు పెడుతుంది. ఒక చేపను తెచ్చి పెంచుకో. ఈ వేసేది ఒక 1,500 పిల్లలు వేసారు అనుకో అందులో చెరువులో. మరి అన్ని చేపలు ఎలా వస్తాయి? ఇదేం చేస్తుంది తెలుసా? చెరువులో ఉండి పిల్లలు చేస్తుంది. అందుకే కొన్ని వందలాది చేపలు చేస్తారు నీళ్ళు పెద్ద పెద్ద చెరువులో. ఎప్పుడైనా గమనించలేదు. వీడు వేసింది 1,500 పిల్ల వేసాడు, కానీ దాంట్లో చిన్న వస్తాయి రెట్టింపు 15,000 చేప వస్తుంది. టన్నులు కొద్ది చేప పడతాడు. ఎలా పడతాడంటే ఇది పిల్లలు పడుతుంది. పాపం కూడా అంతే. నీలో ఉండి నిన్ను నాశనమే చేయడమే కాదు, నిన్ను పాడు చేయడమే కాదు, నీ బుద్ధిని, నీ ఆలోచన, నీ స్వభావాన్ని, నీ మనసుని, నీ హృదయాన్ని మోసపరచడమే కాదు, అది ఉండి నీలో పాపం పిల్లలు పెడతా ఉంటది. పాపం పిల్లలు పెట్టి నిన్ను, నీ కుమారుని, నీ కుమార్తె, నీ మనసంతా లేకుండా, నెమ్మది లేకుండా, సుఖం లేకుండా, సౌఖ్యం లేకుండా జీవించినంత కాలము కూడా నువ్వు ఎలా తయారైపోతావు తెలుసా? మనశ్శాంతి ఉండదు. చచ్చిపోతే బాగున్నప్పుడు వస్తుంది మనసు. చచ్చిపోతే బాగుంది. వరంగల్ నుంచి రాత్రి ఒక ఆయన ఫోన్ చేసి అంటున్నాడు, బ్రదర్ ఎవరు తెలుసా అని ఫోన్ చేసింది? నేను ఒక చేతబడి చేసినటువంటి వ్యక్తిని. ఎంతో మంది కుటుంబాలు నాశనం చేశాను, ఎంతో మందిని నానా దాడి తప్పించాను, ఎంతో మందిని పాడు చేశాను, ఎంతో మందిని చంపేశాను. ఈ రోజు నా కాలు చేయబడిపోయింది బ్రదర్. మీ సాక్ష్యం విన్నా. ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్నా. 6 నెలలు అవుతుంది నీ బాప్తిసం తీసుకొని. నన్ను కూడా దేవుడు క్షమిస్తాడా? నేను ప్రతి పాపాన్ని డైరీ ఒప్పుకుంటున్నా అన్నాడు. అన్న తర్వాత బ్రదర్ ఒక 2 రోజులు ఈ విధంగా చేయండి, మీరు చేసి 2 రోజుల తర్వాత నాకు ఫోన్ చేయండి అని చెప్పాను. చెప్పిన తర్వాత 2 రోజులు ప్రార్థన చేస్తే అని అంటున్నాడు, ఒక సాక్ష్యం ఇచ్చాడు. నిన్న చెల్లెల ఇంట్లో మాట్లాడి ఒక సాక్ష్యం ఇచ్చాడు. ఏంటి ఇచ్చాడు తెలుసా?
బ్రదర్ నేనంట ఒక ఏరియాకి వెళ్ళానంట, చచ్చిపోయినంట. ఏరియాకి వెళ్ళి చచ్చిపోయినంట. చచ్చిపోయిన తర్వాత ఆ ముందుకు వేరే దగ్గర ఉంటే అప్పుడు నాకు నెమ్మది వస్తుందంట అని చెప్పాడు. నేను అన్నది ఆయనకి ఏమన్నా తెలుసా, నువ్వు పాపం విషయంలో చచ్చిపోయావు, నువ్వుగా చచ్చిపోయింది, నీలో ఉన్న పాపం చచ్చిపోయింది. దేవుని 2 రోజులు స్తుతిస్తేనే నీలో ఉన్న పాపం చచ్చిపోవడానికి ముందుకు వస్తుందంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, వాడుకుంటూ నిలబడి అన్నానంటే. హల్లెలూయా హల్లెలూయా. ఒక చెడుపులు వ్యక్తి అండి, ఒక భూత వైద్యుడు చెప్తున్న మాట ఇది తెలుసా మీకు? ఆయన అంటున్నాడు, బ్రదర్ మా ఊరు మీటింగ్ పెడతాను, మీరు రావాలి. హల్లెలూయా హల్లెలూయా. రావాలి, మీరు ఖచ్చితంగా వస్తానని చెప్పాను. ఒక భూత వైద్యుడు చెప్తున్నాడు, పాపం వెళ్ళే విషయంలో చచ్చిపోయావు, నువ్వు ఉన్నావు విశ్వాసిగా, నువ్వు ఇంకా దేవుణ్ణి నమ్ముకోలే. నువ్వు ఏ విధంగా ఉండాలి తెలుసా? నీ కుమారులు, నీ కుమార్తెలు, నీ కుటుంబం, నీకు మనశ్శాంతి ఉండాలన్నా, నెమ్మది ఉండాలన్నా, సుఖం ఉండాలన్నా, అది ఏ పాపమైనా కావచ్చు, తీసేసుకో. లేకపోతే నీకే ప్రమాదం. అది నీకే ప్రమాదం, నీకే ప్రమాదం. అది నీ జీవితాన్ని అతలకుతలం చేసేసి, నీ జీవితాన్ని మనశ్శాంతి లేకుండా, నెమ్మది లేకుండా, సుఖం లేకుండా, ఎప్పుడు నా జీవితంలో నెమ్మది లేదు, ఎప్పుడు నా జీవితంలో సుఖం లేదు, ఎప్పుడు నా జీవితంలో ఐక్యత లేదు, ప్రేమ లేదు. అందరూ ఉన్నారు, కానీ ఒంటరిదాన్ని అనుకుంటారు చాలా మంది. అన్ని ఉండి ఒంటరిదాన్ని అయితే ఏమీ లేని పరిస్థితి ఏంటి? అన్ని ఉండి నువ్వు ఒంటరివాడివి అయితే ఏమీ లేని పరిస్థితి ఏంటి? నువ్వు ఏ రోజైనా గమనించావా? ఇది నేను కలిగి ఉన్న పాపం వల్ల వచ్చింది. నీ బిడ్డలు పాడైపోవడానికి కారణం నువ్వు, నీ జీవితం పాడైపోవడానికి కారణం నువ్వు, నీ బిడ్డలు ఆ యొక్క అస్వస్థత కారణం నీవు, వారి భవిష్యత్తు బాగోలేదంటే కారణం నీవే. నీవు తీసి తెచ్చుకునే దేవుడు అంట. ఒక మనిషిని దేవుడు ఎప్పుడు కూడా పాపానికి అప్పగించడానికి, దాంట్లోంచి విడిపించడానికి ఆ దేవుడు ఏ దేవుడు అంటే యేసు క్రీస్తు ప్రభు నేను ప్రకటించుచున్న దేవుడు. హల్లెలూయా. ఈయన మాత్రం మన ఇంకొకరు ఎవరు ఫోన్ చేశారు, ఫోన్ చేసి ఎక్కడి నుంచో ఫోన్ చేశారు గుర్తులేదు కరెక్ట్గా. ఫోన్ చేస్తుంటే చెల్లి పరిచయం చేసింది, మన ఫోన్ చేసింది, నేను మా ఊళ్ళో ఉన్నాను, ఫోన్ చేసి పరిచయం చేస్తే ప్రార్థన చేస్తుంటే టక్కన నాకు ఆ బొమ్మ కనబడుతుంది అంటే చెప్పాను, నువ్వు ఆ వ్యక్తిని ఆరాధన చేస్తావా అని చెప్పాను. అంటే అవును, నేను వ్యక్తి ఆరాధన చేస్తాను, ఆడినంతకాలం మీ జీవితంలో ఆరోగ్యం రాదో చెప్పాను. అంత మొహమే చెప్పాను. తీసుకొస్తాను అన్నారు, తీసుకురాలి, మనం ఏం చేయలేం కదా. చెప్పడం మన బాధ్యత, అంతే, చెప్పడం మన బాధ్యత. రానే రాకపోనే మనకు అనవసరం. బాగుపడితే 10 మందికి చెప్తారు, నా జీవితం ఇలాగైంది, నేను బాగుపడ్డా, 10 మందికి నేను సాక్షిగా నిలబడ్డా. నువ్వు బాగుపడ్డా, 10 మందికి సాక్షిగా నిలబడ్డా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు బాగుపడ్డారు, 10 మంది సాక్షిగా ఉన్నారు. నీవు బాగుపడితే 10 మందికి ఏం చెప్తావు తెలుసా? ఇలా చెప్పండి, యేసు ప్రభువులో ఎంత ఆనందం ఉంది, యేసు ప్రభువులో ఎంత సంతోషం ఉంది. నిజం చెప్తున్నానండి, కోట్లు విలువ చేసేటువంటి వజ్రాలు ధనధాన్యాలు ఉన్నవాడు సంతోషంగా లేడు. ఈ రోజు ఎవరు సంతోషంగా ఉన్నారంటే బైబిల్ పట్టుకొని సత్యాన్ని ప్రకటించేవాడు మాత్రమే సంతోషంగా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు మాట చెప్తున్నానంటే ఆయనలో అంత యథార్థం ఉంది, పరిశుద్ధం. దాన్ని నువ్వు ప్రేమిస్తే, పాపాన్ని ప్రేమిస్తే, పాపం పిల్లలు పెట్టి నిన్ను, నీ కుటుంబాన్ని నష్టపోజేస్తుంది. అదే యథార్థతను ప్రేమించు. నీ కుమారులు తరతరాలు ఏం చేస్తారంటే అద్భుతంగా పోషింపబడతారు. దావీదుతో అంటాడు దేవుడు, ఏమంటాడు తెలుసా? దావీదా, నాయన నీవే కాదు, నీతో ఉన్న 7 తరాలు కూడా నేను రాజునిగా చేస్తాను. చప్పట్లు కూడా దగ్గర, నీతో ఉన్న 7 తరాల వరకు నేను రాజుగా చేస్తాను. ఎందుకంటే దావీదు యథార్థంగా నిలబడ్డాడు, నీతిగా నిలబడ్డాడు, దినమునకు 7 మార్లు ప్రార్థన చేశాడు. కాబట్టి నీ ఉందా అంత భక్తి, నీలో ఉందా అంత ప్రార్థన, నీలో ఉందా అంత భక్తి జీవితము? ఎందుకు లేదంటే నీవు నానా పనులు కల్పించుకుంటావు. హల్లెలూయా. కాబట్టి పాపానికి దూరంగా ఉంటావు. పాపం వల్ల వచ్చి జీతము మరణం. తల్లి, నువ్వు ఏ స్థలంలో ఉండొచ్చు, ఇలాగే ద్వారా వింటున్న ప్రియమైన సహోదరుడు, నువ్వు ఏ విధంగా ఉండొచ్చు. పాపం కానీ నీ ఇంటిలో, నీ ఒంటిలో కనుక ఉంటే నీవు, నీ కుటుంబం పతనమైపోతాయి. అదే పాపమైన కావచ్చు. ఇంకా చాలా రకాల పాపాలు ఉన్నాయి, చాలా రకాల పాపాలు. కొంతమంది కనబడకుండా పాపం చేస్తారు, కొంతమంది కనబడకుండా పాపం చేస్తారు. అయ్యా, నాకు కనబడకపోవచ్చు, నీ కుటుంబానికి నువ్వు కనబడకపోవచ్చు, నీ దేవుడికి ప్రత్యక్షమై ఆ దినమున నువ్వు ఘోరమైన నరకంలో పడతావు.
దీనివల్ల వచ్చేటువంటి ఫలితం ఏంటి తెలుసా? నరకము. దీనివల్ల వచ్చే పరిస్థితి ఏంటి తెలుసా? నరకం. ఒక అగ్గిపుల్ల రంగ తీస్తే ఒక వీడియోలో ఒక అబ్బాయి దేవుడు ఎందుకు నమ్ముకున్నారు అని అడిగితే, సరే నేను నమ్ముకున్నాను, నీలోనే తిరిగేవాడిని, మీలో జీవించేవాడిని, తాగేవాడిని, తిరిగేవాడిని, బాగానే ఉంది. ఈ రోజు ఆ తాగుని బంద్ చేసా, ఈ రోజు నాకు దేవుడు కావాలి, నీ దేవుడితో ఉన్నానంటే ఎటకారిస్తాను. ఎటకారిస్తే సరే నేను చెప్పిన దానికి మీరు సమాధానం చెప్తారా అని అడిగాడు. చెప్పండి ఏంటి కావాలి అంటే, సరే ఒక అగ్గిపెట్టి తింటా అంటారు. సమాధానం చెప్పమంటే అగ్గిపెట్టి తెమ్మంటున్నాడు ఏంటి అంటారు. సరే అగ్గిపెట్టి తెచ్చాడు. అగ్గిపెట్టి తేగానే అప్పుడు ఇలా రంగ తీసి ఆయన చేతులలో పెట్టాడు. ఇలా చేతులు ఇది పట్టుకో అన్నాడు. అగ్గిని చెప్పాలే పట్టుకో అన్నాడు. పట్టుకో అంటే కాలింది. మరి నాయన అగ్గి అన్న కాలుతుంది, ఒక అగ్గపుల్ల కాకేని తట్టుకోలేకపోతున్నావు, రేపు నరకలో నువ్వేం కాలుతావు. కొన్నిసార్లు మంట మీద మా పల్లెటూరు సైడ్ కట్టెలపై ముట్టేస్తారు. నాకు మొన్న చలికాలం అంతా కూడా మంట దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. మంటకెళ్ళి ఎందుకు? చలి తగ్గుతుంది. చలి తగ్గడమే కాదు, అది ఒంట్లో వేడి పుట్టేస్తుంది. ఒంట్లో వేడి పుట్టించడం కాదు, అలా కూర్చుంటే నీ రక్తాన్ని కూడా ఇచ్చేస్తుంది. తెలుసా నీకు? నీ రక్తం కూడా ఏమవుద్ది? విరిచేస్తుంది. అందుకే ఒంట్లో వేడి ఎక్కువైపోయిన రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. రక్తం విరిచేయడంతో పాటు ఏమవుతుందో తెలుసా? ఇంకా అక్కడ అలా కూర్చుంటే నీ ఒంట్లో ఆ వెంట్రుకలు కాలిపోతే కాదు. దాని ముందు నిలబడితేనే నీకు అంత అవుతుంది 2-3 నిమిషాలకి. మరి నువ్వు నరకంలో ఎలా కాలుదాం అనుకుంటున్నావు? నరకంలో ఎలా పడదామనుకుంటున్నావు? అన్నీ తెలుసు, అంతా తెలుసు. దేవుడు అంటే తెలుసు, దేవుడి వాక్యం అంటే తెలుసు, దేవుడు గొప్పవాడని తెలుసు, దేవుడు అద్భుతం దేవుడు తెలుసు, ఏ రోగమైన బాగు చేస్తాడని దేవుడు తెలుసు, యేసుక్రీస్తు ప్రభు అందరికీ దేవుడే ఉన్నాడని తెలుసు. కానీ ఏం చేస్తారో తెలుసు? తెలిసినోళ్ళే ఎక్కువ చేస్తాడు ఈరోజు. ఏంటంటే మనసును కాచుకోలేక, శరీరాన్ని కాచుకోలేక, బుద్ధిని కాచుకోలేక, ఆలోచన కాచుకోలేక తెలిసి చేస్తున్నావు చూడు, దానికి ఉంటుంది నిజమైన ప్రతిఫలం. నువ్వు తేన్నగా ఆలోచించడం నీకు ఇంకా రెక్కొట్టుకొని తీసుకెళ్తే అక్కడ చెప్తాను. యుగాలు కాలాలే. ఇక్కడ 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బ్రతుకుతారు. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు? 70 లేదా 80. అధిక బలం ఉన్నాడు 80 కీర్తనలో చెప్పాడు. తర్వాత నువ్వు చచ్చిపోతావు కదా, ఎక్కడికి వెళ్తావు? భూమి మీద నువ్వు మంచోడు, యథార్థవంతుడు, నీతిమంతుడు అని దేవుడు నమ్ముకొని బాప్తిసం పొంది పరలోకం వెళ్తే అక్కడ ప్రతిఫలం ఉంటుంది. ఇక్కడే పాపం చేసి ఇష్టానుసారంగా జీవించి ఇష్టానుసారంగా తాగి తిరిగి ఇష్టానుసారంగా నడుచుకుంటే ఎక్కడికి వెళ్తా తెలుసా? తిన్నగా ఎవరికి చెప్పలేదు. ఇంకా తిరిగి ఎడపోతా ముందుకు పోతాం అన్నట్టు నరకానికి దారి తీస్తుంది. ఎక్కడ దారి తీస్తుంది? అక్కడ ఎవరు చెప్పిన వాళ్ళు ఉండవు, బోధించిన వాళ్ళు ఉండవు, ఇటు వెళ్ళాలి అటు వెళ్ళాలి చెప్పిన వాళ్ళు ఉండవు. నిన్ను అదే తీసుకుపోవాలి. నరకం అంటారు, రా నాలో కలిసిపో, రా నాలోకి వచ్చాయి. యుగాలు కాలాలే నరకంలో. గుర్తుపెట్టుకో. ఒక మంట కాక్యను ఉండలేకపోతాను కదా, ఎక్కడ కాలుదామని ఏమనుకుంటున్నాను? నీ బుద్ధి మారక్కర్లేదా? నీ స్వభావం మారక్కర్లేదా? నీ గుణాలు మారక్కర్లేదా? ఎన్నిసార్లు నీకు బోధిస్తాడు ఏం దేవుడు? ఎన్నిసార్లు నీకు హెచ్చరిస్తాడు దేవుడు? ఎన్నిసార్లు పాపాన్ని విడిచిపెట్టమని చెప్తాడు? ఎన్నిసార్లు నీ జీవితం మార్చుకోమని చెప్తాడు? ఎన్నిసార్లు దేవుడు నీకు సమయం ఇస్తాడు? ఎన్నిసార్లు నీకు సందర్భం కలిగి మాట్లాడతాడు? నీవు వచ్చినప్పుడల్లా నీతో మాట్లాడుతున్నాడు. నేను బుద్ధి మార్చుకుంటే తప్పేమొచ్చింది? నీ గుణం మార్చుకుంటే తప్పేమొచ్చింది? నిన్ను బట్టి నీ కుటుంబం పాడైపోవడం ఇష్టం కాబట్టి నువ్వు అలా తయారవుతావు. విండో దేవుడు నీ ప్రార్థన విండో. బుద్ధి స్వభావం మార్చుకోలేనంత కాలము ఏమైపోతుందో తెలుసా? నిత్య అగ్ని ఆరదో పురుగు చావదా. యుగాలు కాలుతూ ఉండాలి. యేసయ్యా ఇంకా నేను దగ్గరికి వచ్చేస్తున్నాయి అంటే ఎవ్వడు కూడా రక్షించిన ఉన్నాడు అక్కడ. ఇక్కడే ఎంతైనా ఇక్కడే ప్రాణం ఉంటుండగానే నువ్వు ప్రభుని తెలుసుకోవాలి. దీపం ఉండగానే ఇల్లు చేక పెట్టుకో, ప్రాణం ఉండగానే ప్రభుని తెలుసుకోవాలి. ప్రభుని తెలుసుకోలేదంటే అప్పుడు చెప్తాడు, అలాంటి రోజు నువ్వు వెళ్ళావు కదా మందిరాన్ని, దేవుడు సేవకుడు నీకు చెప్పాడు కదా మారు మనసు పొందమని, బాప్తిసం పొందమని చెప్పాడు. ఏమైంది నీ బ్రతుకు? ఎంతో మంది చచ్చిపోయిన వాళ్ళు సహితము దర్శనాలు చూసి తిరిగి వచ్చిన వాళ్ళు ఈరోజు సాక్ష్యం చెప్తూ ఉన్నారు. తెలుసా మీకు? చచ్చిపోయి తిరిగి లేచిన వాళ్ళు చెప్తున్నారండి సాక్ష్యాలు. నేను పరలోకం చూశాను, పరలోకం ఉంది నరలోకం ఉంది. బిడ్డలారా గుర్తుపెట్టుకోండి. లేకపోతే పాపానికి దాసులు ఇక్కడ ఉంటే, పాపంలో బ్రతికితే నరకంలో ఖచ్చితంగా మీరు అగ్నికి ఆహుతి అయిపోతారు అని ప్రకటిస్తూ ఉంటే ఏదో ఆశలాగా ఉంది. కనబడలేదు కదా, ఇందాక చెప్పాను, కనబడిన దాన్నే నమ్ముతారు.
కనబడే లేదని నేను నమ్ముతారు. ఎవరు చేర్చబడతారు? మాంత్రికులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, దొంగలు, మోసగాళ్ళు, త్రాగుబోతులు, తిరుగుబోతులు, తిట్టుబోతులు, తిండిపోతులు, వీళ్ళందరూ కూడా ఎక్కడ పోతారు తెలుసా? నరకానికి. పోతా ఎవ్వడు రక్షించే నాదుడు ఉండడా, ఎవ్వడు కాపాడి నాదుడు ఉండడు ఆ రోజు. అందుకే ఒక పాట రాయబడి ఉంది, అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ల శ్రమల రోజు, తల్లి జాడ పిల్ల కలేక, పిల్ల జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక, అనాథలారిచే రోజు, పాపులంతా ఏడ్చే రోజు, అనాథలారిచే రోజు, పాపులంతా ఏడ్చే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు. హల్లెలూయా. చూసారా, ఆ రోజు నీ తల్లి నిన్ను కాపాడలే, నీ చెల్లి నిన్ను కాపాడలే, నీ అన్న నిన్ను కాపాడలే, నీ వదిన నిన్ను కాపాడలే, ఎవరు నిన్ను కాపాడలేరు. ఆ రోజు ఎవరికి ఎవరు, ఇక్కడే బంధాలు బంధుత్వాలు, ఎక్కడ? భూమి మీద. బంధాలు బంధుత్వాలు ఎక్కడ? చచ్చిపోయిన తర్వాత నువ్వెవరు వాళ్ళు ఎవరు, అందరినీ దేవుడు ఒకే విధంగా సృష్టించడం, అందరికి ఒకే విధంగా తీసుకుంటాడు. సేవకులు మాత్రం నేను తీర్చుకోండి ఖచ్చితంగా. బంధాలు బంధుత్వాలు భూమి వరకే. చచ్చిపోయిన తర్వాత అమ్మ వచ్చావా, నాన్న వచ్చావా, కుదరదా. అక్కడ వాళ్ళు ఎక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళకూడదు. కాబట్టి గమనించుకో, గుర్తుపెట్టుకో బిడ్డ, ఏ పాపం కలిగి ఉన్నా ఈ రోజు వాక్యం నీతో మాట్లాడుతుందో తీసేసుకో. నా ప్రభు మేలైనా కీడైనా నా యేసుతోనే అని నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో నీ ఒంట్లో ఆరోగ్యం వస్తుంది, నీ ఇంట్లో సమాధానం వస్తుంది, నీ ఇంట్లో గొప్ప నెమ్మది వస్తుంది, నీ ఇంట్లో నీ ఒంట్లో నీ జీవితంలో అద్భుతం జరిగిపోద్ది అంతే. అందుకే యేసే తప్ప నాకు ఎవరు లేరు ఈ లోకం, యేసే తప్ప నాకు ఎవరు లేరు ఈ లోకంలో, యేసే తప్ప ఈ లోకంలో నాకు ఎవరు అని నువ్వు ఎప్పుడైతే ఉంటావో, ఎప్పుడైతే అనుకుంటావో, ఎప్పుడైతే నువ్వు అలా జీవిస్తావో అప్పుడు ఆ బిడ్డ దేవుడు అంటాడు, నా బిడ్డ నా కొరకు మాత్రమే బ్రతుకుతాడు, నా బిడ్డ నా కొరకు మాత్రమే జీవిస్తూ ఉన్నాడు. తన భార్యని కానీ, తన భర్తను కానీ, తన బిడ్డలు కానీ, తన యొక్క కుమారులు కానీ కుమార్తెలు కానీ ఎవరిని పట్టించుకోలేదు. నా బిడ్డ నా కొరకు జీవిస్తున్నాడు, ఎంతో సంతోషపడతాడు. అంతేగాని నాకు దేవుడి కన్నా నా బిడ్డలు ఎక్కువ, నా భార్య ఉండొచ్చు నీకు ప్రేమ, అది ఇంతవరకు ఉంచుకో, దాన్ని బయటికి తేకో. దేవుడికి తెలుసు, దేవుడు తెలుసో తెలియదు, హృదయంతరంగాలు ఎరిగిన దేవుడు ఆయన. బిడ్డ రెండు చేతులు జోడించి చెప్తున్నాను, మీరు ఏ పాపం కలిగి ఉన్నా, ఎటువంటి పాపం కలిగి ఉన్నా తక్షణం విడిచిపెట్టండి. లేదంటే ఉగ్రత సమయంలో నిన్ను ఎవ్వడు కాపాడలేడు, ఏ మనిషి నిన్ను రక్షించలేడు, ఏ దేవుడు నిన్ను కాపాడలేడు. బిడ్డ చెప్తున్నాను, రెండు చేతులు జోడించేది చెప్తున్నాను తెలుసా, పాపము భయంకరమైనది. పాపము పిల్లలు పెట్టిందంటే నిన్ను నీ కుటుంబాన్ని పతనం చేసేస్తుంది, నిన్ను నీ కుటుంబాన్ని మనశ్శాంతి లేకుండా చేసేస్తుంది, నిన్ను నీ కుటుంబాన్ని ఆప్యాయత అనురాగాలంటే ఏంటో తెలియకుండా నిన్ను నాశనం చేసేస్తుంది. అదే పాపమైనా, శరీర పాపమా, ఆలోచన పాపమా, చూపు అనే పాపమా, ఏ పాపమైనా, ఎవరిది ఏదైనా, ఏ పాపమైనా బిడ్డ విడిచిపెట్టు, లేకపోతే నువ్వు నరకానికి పోతావు. కొంతమంది 50 సంవత్సరాలు 30 సంవత్సరాలకి 40 సంవత్సరాలు చచ్చిపోవడానికి కారణం ఏంటో తెలుసా, పాపం వల్ల వచ్చి జీతం మరణం, పాపం వల్ల వచ్చి జీతము.
ఆ పాపమే పరిపక్వమే మరణానికి అంటదంట. దేనికంటది? పాపం పరిపక్వమే దేనికంటది? బైబిల్ చెప్తోంది మాట. నువ్వెవరిని కన్నావంటే మరణానికి అంటున్నావు. పాపం విడిచిపెట్టకపోయావా చెల్లి, తల్లి, తమ్ముడా, అన్నయ్య? పాపం విడిచిపెట్టకపోయావా నిన్నెవ్వరూ ఆదుకోలేరు. చాలా మంది హాస్పిటల్లో రోగులే పడి ఉండడానికి గల కారణం ఏంటి తెలుసా? ఇలా బోధించినప్పుడు వినకుండా, ఇలా బోధించినప్పుడు బోధన వినకుండా, బోధన త్రోసివేసి వారి ఇష్టానుసారంగా జీవించడం వల్ల ఏమైపోతున్నారు? పాపపు యోగులే పడిపోతున్నారు. నువ్వు పాపం కలిగి జీవించి బలం తీసుకున్నా సరే నువ్వు చనిపోతావు. అది బైబిల్ చెప్తుంది. రాయబడిన చూడండి. నాకు మన చూడండి, మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 29 నుంచి చదువుదాం. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు శిక్షావిధి కలుగుటకై తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనే ఉన్నారు. చూసారా? చాలా మంది నిద్రించుచున్నారు. చూసారా? 29-30 వచనాలకు రాయబడి ఉంది. తెలుసా? ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటికే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు. చాలా మంది చచ్చిపోతున్నారు. నిద్రించడం అంటే ఏంటి? లోకపరంగా చచ్చిపోవడం, ప్రభు పరంగా నిద్రించడం. యోగ్యమైనది అది. శరీరం అంటే ఏంటి? ప్రార్థనాపూర్వకంగా ఇచ్చేది, ప్రార్థనాపూర్వకంగా మీకు ఇప్పించేది. ఆ శరీరాన్ని తిని తాగువాడు ఎలా ఉండాలో తెలుసా? నీతిమంతుడే ఉండాలి, యథార్థవంతుడే ఉండాలి, పరిశుద్ధుడే ఉండాలి, పాపం లేనివాడే ఉండాలి. పాపంలో ఉన్నటువంటి జీవితం ఏది తనలో ఉండకూడదు. అప్పుడు నువ్వేమవుతావు తెలుసు? గొప్పవాడిగా అవుతావు. దరిద్రమైన నీ జీవితాన్ని ధనవంతుడిగా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా జీవించడం వల్ల ఎన్ని కుటుంబాలు లేదు ధనవంతుడిగా మారి. ఇలా బ్రతకడం వల్ల ఎన్ని కుటుంబాలు లేదు ఎంత హ్యాపీగా బ్రతికినాయి. కానీ తెలిసి నువ్వు పాపం చేస్తున్న చూడు, అది నీకే, నీ కుటుంబానికి శాపము. నీకు నీ కుటుంబాన్ని మింగేస్తుందండి. కొన్నిసార్లు నీ ప్రార్థన చేస్తుంటే డైరెక్ట్ సర్పం కనబడిపోతూ ఉంటున్నాను. అది మింగేసినట్టు కనబడతా ఉంటుంది. నేను చెప్తాను, ఎంబడే చెప్పేస్తున్నాను, బాబు ఉంది నీ ఇంట్లో, అదే నేను మింగుతా ఉంది, నేను మింగుతా ఉంది, జాగ్రత్త సుమే. దాని నుంచి బయటపడాలంటే ఏసై తప్ప ఎవడు బ్రతికించలేదు. నేను ఎన్నో కొన్ని వందలాది ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. ఎందుకు చెప్తున్నానో తెలిసి ఈరోజు నువ్వు ఆ పాపంలో బ్రతికితే, నువ్వు అయోగ్యంగా ప్రభు శరీరాన్ని కానీ ప్రభు యొక్క రక్తాన్ని కానీ నువ్వు త్రాగితే ఏమైపోతుందో తెలుసా? చచ్చిపో. నేను చెప్పట్లే, బైబిల్ చెప్తుంది. మరొకసారి చూడండి, అది 29వ వచనం చదువుకుందాం. ప్రభు శరీరం అని వివేచింపక, అంటే ప్రభు శరీరం ఇది అని తెలుసుకోకుండా, ప్రభు శరీరం ఇది తీసుకునేది ఇది దేవుడు ప్రార్థనాపూర్వకంగా ఇస్తున్నాడని తెలుసుకోకుండా తిని చూడను త్రాగువాడు. చూసావా? తనకి శిక్షావిధి ఎవరికి? తనకి. ఎవరైతే తింటున్నాడో, ఎవరైతే తాగుతున్నాడో వానికి శిక్షావిధి కలుగుటికే తింటున్నాడట. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను, చూడండి, బలహీనులను రోగులను అయిన ఉన్నారు. చాలా మంది ఇది చూసారా? మీలో అనేకులు బలహీనులు అయిపోవడానికి కారణం ఏంటంటే ఎలా పడితే రోడ్డు తీసేసుకుంటాం, ఎలా పడితే ద్రాక్షరసం తీసేసుకుంటాం. అమ్మా, ఈ లైవ్ ద్వారా వింటున్న ప్రియమైన సహోదరులు చెప్తున్నాను, ఎలా పడితే అలా ఉండి రొట్టి ద్రాక్షరసం మాత్రం ఖచ్చితంగా తీసుకోవద్దు. ఇది ఖచ్చితం. తీసుకున్నావా రోగులైపోతారు, బలహీనులైపోతారు, చచ్చిపోతారు కూడా. ఇది వాక్యం చెప్తుంది, నేను కాదు. నిద్రించుతున్నారంటే అర్థం ఏంటంటే లోకపరంగా చనిపోవడం, ప్రభు పరంగా నిద్రించడం అని అర్థం అనమాట. చచ్చిపోయినట్టు ఎక్కడ రాయబడలేదు, కానీ నిద్రించడం అని రాయబడి ఉంటుంది. హల్లెలూయా. జ్ఞానవంతుడు ప్రభు. హల్లెలూయా. అందుకే చెప్తున్నాడు, ఎలా పడితే అలా ఉండి ఆ ప్రభు ద్రాక్షరసం తీసేసుకొని. అందుకే బాప్తిసం ఇచ్చిన రోజు ఏం చెప్తారు? ఏమా, నీ పాపం ఒప్పుకుంటున్నావా? పాపం తీసేసుకుంటున్నావా? పాపాన్ని కడిగి వేసుకుంటున్నావా? ఇక్కడ నుంచి నీ పాప జీవితం చచ్చిపోయింది. ఇదిగో ఇక్కడ నుంచి నీ జీవితం ఏమవుతుంది? నూతనము. హల్లెలూయా. నీ జీవితం నూతనపరచబడుతుంది. కాబట్టి ప్రతి పాపాన్ని విడిచిపెట్టాలి. నా జీవితంలో యేసు ప్రభు ఏదైతే వద్దంటున్నాడో ప్రతి దాన్ని మాకు, నాకు ఈ సినిమా పిచ్చి ఎక్కువ, నాకు సినిమా పిచ్చి ఎక్కువ అండి. రిలీజ్కి వెళ్ళిపోయేవాడిని. ఓ రోజు అన్నాడు ప్రభు, నువ్వు సినిమా చూస్తే నువ్వు సువార్త ఏం ప్రకటించగలుగుతావు అన్నాడు. వెంపడే మానేసినాను.
తీర్థాలకి సామాన్లు వేసుకెళ్ళాను. 35,000 రూపాయల సామాన్లు ఇంట్లో పెట్టుకుంటే ఇది తగ్గదు, శుభార్త చెప్తే ఇది చేయకూడదు అన్నాడు. మానేసి 35,000 రూపాయల సామాన్లు అలా కొట్టేసాను. అమ్మాయిలంటే పిచ్చి. దేవుడు అన్నాడు, నువ్వు వాళ్ళ కోసం వెళ్ళావా నీ జీవితం పతనమైపోద్ది అన్నాడు. ఇంకోటి బాబోయ్ నిజం చెప్తున్నాను, మీ ఎదుట ఈ బలిపీఠం మీద ఉండి నిజం ఒప్పుకోవాలి. నా సాక్ష్యం వినేమంటారు, చెప్పాను లేదు డైరెక్ట్గా చెప్పాను. చాలా మంది అన్నారు, పాస్టర్ గారు ఇంత డైరెక్ట్గా చెప్పేశారేంటి మీరు పాపం గురించి అన్నాడు. కప్పుకోమని ఎవడు చెప్పాడు? తన అతిక్రమాల పరిహారం పొందేవాడు, తన పాపకు ప్రాయశ్చిత్తం పొందేవాడు ధన్యుడు. ఒప్పుకొని విడిచిపెట్టేవాడు వరిదిలుతాడట, కప్పుకున్నవాడు నష్టపోతాడు. ఒప్పుకోవాలి ప్రతి పాపాన్ని. ఏసే దగ్గరికి వచ్చాడు, ఒకప్పుడు నా జీవితం ఎలా ఉండేది, ఒకప్పుడు నా భవిష్యత్తు ఎలా ఉండేది, ఒకప్పుడు నాకు సుఖం లేదు, సౌఖ్యం లేదు, ఒకప్పుడు నీతిగా జీవించలేదు. ఈ రోజు యేసు నామములో నేను నీతిగా జీవించా. ఈ రోజు యేసు నామములో నేను నీతిగా బ్రతుకుతున్నా. ఎవరైనా నాలో పాపం చూపించగలరని యేసే అడిగినట్లు నువ్వు కూడా అదే అనుకోవాలి. నాలో ఎవరైనా పాపం చూపించగలరా అంటే పాపం కలిగే మనం పుట్టాము. కానీ యేసే అంత నీతిపరులు అయితే నువ్వు నేను కాదు. కానీ ఆయన చెప్పిన ఆజ్ఞలో కాస్తని మనం పాటించాలి కదా. ఆయన చెప్పిన మాటలో కాస్తని మనం పాటించాలి కదా. ఏమంటున్నాడు? నిర్గమకాండ 20 అధ్యాయంలో అక్కడ చదివేసుకున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అక్కడ చూడండి. ఆ మాట చెప్పి నేను ఇచ్చేస్తాను. నిర్గమకాండ 20 అధ్యాయం నిర్గమకాండ 20 అధ్యాయము అక్కడ ఆజ్ఞలు ఉంటే 10 ఆజ్ఞలు చూడండి. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలికూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలుకకూడదు, నీ పొరుగువాని ఇల్లు చెప్పకూడదు, నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దైనను అతని గాడిదనైనను నీ పొరుగువాని తగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాను. హల్లెలూయా. ఏమంటాడంటే నరహత్య ఇది పాపము. 7,000 రకాల పాపాలు ఉన్నాయని కదా, కొన్ని పాపాలు మీ ఎదురు పెడుతున్నాను. మొదట శరీరంతో చేసేది పాపమే, రెండోది చూపు ద్వారా చేసేది పాపమే, మూడోది క్రియల ద్వారా చేసేది పాపమే, నాలుగోది నడకల ద్వారా చేసేది పాపమే, ఐదోది చూపులు తలంపులతో పక్కలతో చేసేది కూడా పాపమే. మళ్ళీ ఇంకో పాపం చూపిస్తున్నాడు, నరహత్య. నరహత్య అంటే నరహత్య అంటే తిన్నకి తీసుకెళ్లి కత్తితో పొడిచేయడం కాదు. తిన్న తీసుకెళ్లి కత్తితో పొడిచేయడం కాదు. నువ్వు విశ్వాసివి, నీ మాట ఎలా ఉండదు తెలుసా? ఎప్పుడు చచ్చిపోతారా నీవు, ఎప్పుడు చస్తావమ్మా నీవు, ఎప్పుడు చస్తావమ్మా అన్నావు అనుకో, నీ మాట ఎలా ఉంటుంది తెలుసా? నువ్వు ఆ మాట అన్నప్పుడే దేవుడు ఆజ్ఞాపించేస్తాడు. తెలుసా మీకు? ఆ మాట రాకూడదు నీలో, అదే నరహత్య. చచ్చిపో, నీ వల్ల దేశానికి దేవుడికి ఉపయోగం లేదు అంటారు కదా చాలా మంది. పిల్లలు కాస్త హింస కలిగించినప్పుడు ఏమంటారు? చచ్చిపో. దాంట్లో సస్తాను ఎందుకే, దాంట్లో చచ్చిపోతాను ఎందుకే? ఈ మాట వాడకూడదు, గుర్తుపెట్టుకో. ఈ మాట తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ ఇంట్లో ఉన్న ఎవరికి కానీ వాడకూడదు. నరహత్యది. ఇంకోటి వ్యభిచారింపకూడదు. వ్యభిచారం అంటే తెలుసుగా, వీళ్ళు కొత్త ఏం చెప్పవసరం లేదు. ఈ రోజు ప్రపంచాన్ని శాసిస్తున్నది ఏంటిది? ప్రపంచాన్ని, దేశాన్ని కాదు, ఖండాలు కాదు, ప్రపంచాన్ని శాసిస్తున్నది ఏంటి? వ్యభిచారము, డబ్బు. ఇంకోటి వచ్చేసింది దాని ప్లేస్ లోకి, త్రాగుడు. ముగ్గురు పండితులు దీంట్లో, పాపంలో పండితులు ఎవరో? డబ్బు ఒకటే, డబ్బు ఉన్నోడికి జబ్బు ఉంటుంది, పక్కన పెట్ట. రెండోది వ్యభిచారం చేసినోడికి లేనిపోయిన జబ్బులు ఇంకా సమస్తం ఇంకా ఆడింట్లోనే ఉంటాయి. మూడోది త్రాగుడు. మేము వస్తున్నప్పుడు, మేము బైక్ మీద వస్తుంటాం కొన్నిసార్లు వస్తుంటే మా ఎవడ అంటుంది, ఇలాగే ఎవరు జీవించలేదు, తాగి పడిపోయి ఆ కుళ్ళు కాలంలోని అందులో ఎందులో పడిపోతే వీళ్ళే ఎవరు బ్రతకాలి, ఇంత సుఖం ఎవరికి అంటుంది మీ ఆవిడ. నేను నవ్వుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఈ ప్రపంచం ఏం కనబడుతుంది, మేఘాల మీద నడిచినట్టు ఉంటుంది. ఎవరికి ఎక్కడ నడిచినట్టు ఉంటుంది? మేఘాల మీద నడిచినట్టు ఉంటుంది అన్నమాట. మేఘాల మీద వెళ్ళినట్టు ఉంటుంది, భూమి మీద నడిచినట్టు ఉంటుంది, అడిగి బెలూన్లో తేలుతున్నట్టు ఉంటుంది. నిజం చెప్తున్నాను. మూడో ప్లేస్ ఇది. ఈ మూడో పాప ఏంటి? దొంగిలింపకూడదు. పెన్న కానీ పెన్సిల్ కానీ ఇంకేదే కానీ నమ్మకంగా ఇంట్లో పెట్టుకుంటే నువ్వేం చేయకూడదు తెలుసా? దొంగిలించుకోవడం. తర్వాత నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము. ఇది వచ్చిన బాధ ప్రజలకు చాలా మందికి, ఇది ఒకటే చాలా ఈ దరిద్రం వెంటాడుతుంది.
ఏదైనా ఒక నింద నీ మీద వచ్చింది అనుకో, మా పిల్లలు పడుకుని పాడు ఐశ్వర్యమే చేయి. నిన్న ఆ చెల్లెల ఇంట్లోనే అది ఏడిది సీమలో బొంగుతుంది కదా పెన్సిల్, ఆ పెన్సిల్ మొత్తం కింద నీళ్ళేసేసి ఇలా రాసింది. అది మొత్తం పెన్సిల్ అంతా అరిగిపోయింది. ఎవరో చేసినాడు అంటే మా చిన్నపాప అంతా అన్నట్టు అయి ఒక ఆయమే చేసింది. ఆ చిన్నపిల్లలు తెలియదు, పెద్దోడికి ఏం పోయి కాదు. పెద్దోడికి ఏంటి నువ్వు ఎలా చేసేవాడు, వాళ్ళ ఇంట్లో అది చేసేవాడి, నేను ఇంట్లో ఇది చేసేవాడంటే అవన్నీ చేసాడు. పక్కింటోడి మీద దోసేస్తారు, ఎదిరింటోడి మీద దోసేస్తారు, ఈదిలో వాడి మీద దోసేస్తారు, పదే పదే నీ ఇంటికి వచ్చిన వాడి మీద కూడా తోసేస్తారు. ఇలా జీవించడం వల్ల ఇదొక పాపం గుర్తుపెట్టుకో. ఇలా తీరగా మీరు చూపించరు ఎవరు కూడా, బైబిల్ మాత్రమే చూపించగలుగుతారు. ఆరోగ్యమూర్తి అని భక్తుడు ఏమన్నాడు తెలుసా? మంచి పండితులు మంత్రులు ఒకప్పుడు ఆయన ఏం చెప్పాడు తెలుసా? బైబిల్లో ఉన్న బూతులు బయట పెడదామని బైబిల్ చదివాడట. కానీ బైబిల్ ఏం చేసింది తెలుసా? ఆయనలో ఉన్న బూతులన్నీ బయట పెట్టిందట. తక్షణమే అక్కడ పిల్లి అయిపోయాడు. బైబిల్ పట్టుకున్నాడు, ప్రపంచానికి సాటి చెప్పాడు. చెప్పడు బైబిల్ అంటే ఏమనుకుంటున్నావు? యేసు ప్రభువే బైబిల్, బైబిలే యేసు ప్రభు. ఈయనే దేవుడు. అది యోహాను సువార్త మొదలు వచ్చిన అక్కడ రాయబడి ఉండదు కదా, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. ఎవరు అనుకుంటున్నావు దేవుడు అంటే? నీకు కనబడలేదు అనుకుంటున్నావు. మరి ఇది కనబడుతుంది కదా, ఎట్లా తేరగా నీకు నీ తప్పులు బయటపరిచేది, నీ జీవితాన్ని బాగు చేసేది, నీ జీవితానికి నెమ్మది ఇచ్చేది, నీ జీవితాన్ని సుఖాన్ని ఇచ్చేది, నీ జీవితం అంతరంగాన్ని శుద్ధి చేసేది ఇది బైబిల్. చదువు ఇది చదివితే నీ గుణం మారుతుంది, నీ బుద్ధి మారుతుంది, నీ స్వభావం మారుతుంది, నీ లక్షణాలు మారుతాయి. ఎలా జీవించాలో, నలుగురు ఎలా మాట్లాడాలో, 10 మందిని ఎలా ఉండాలో, 10 మంది దగ్గర ఎలా జీవించాలో, స్త్రీ దగ్గర ఎలా ఉండాలో, పురుషుడి దగ్గర ఎలా ఉండాలో, పురుషుడు నీ భార్య దగ్గర ఎలా ఉండాలో, ప్రతిదీ కూడా నేర్పుతుందని. ప్రతి అంశం లిఖితమై ఉంది అందులో. ప్రతిదీ బిడ్డ దగ్గర తల్లిదండ్రులు ఎలా ఉండాలి, తల్లిదండ్రుల దగ్గర బిడ్డలు ఎలా ఉండాలి, కుటుంబం దగ్గర బంధుమిత్రుల దగ్గర ఎలా ఉండాలి, సమాజం ఎలా ఉండాలి, ప్రతిదీ నేర్పించింది ఏమిటి తెలుసా? బైబిల్. అందుకే దేవుడే బైబిల్, బైబిలే వాక్యమే బైబిల్, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. ఉందా లేదా? యోహాను సువార్త మొదటి అధ్యాయం ఒకసారి చదివాను సార్. దేవుని యొద్ద ఉండెను, దేవుడై ఉండెను. చూసారా? వాక్యమే దేవుడు, దేవుడే. కనబడలేదు, యేసు ప్రభు కనబడలేదు, ప్రత్యక్షం అవ్వలేదు. కొంతమంది అంటారు యేసు ప్రభు కనబడితే నేను మాట ఇస్తాను అంటారా మాట కొంతమంది. ఇది ఒక గర్వం అన్న. యేసు ప్రభు నీకు కనబడతాడా? ఇట్లా ఆ స్థితిలోకి వెళ్ళిపోయి కొంతమంది విచిత్రంగా మాట్లాడతారు. ఏమో తెలుసా? అందరు కనబడి దేవుడు నాకు కనబడ్డా, నాతో మాట్లాడ్డా, నా హృదయం సరి చేసుకోలేనా? నాకు కనబడి మాట్లాడితే అప్పుడు నేను వింటాను. నీ బొందేం కాదు, నీ బొంద. నేనే చెప్తా. ఒక ఆవిడ వచ్చి అంటుంది, వాళ్ళిద్దరు పెళ్లి చేయమ్మా, వాళ్ళు లవ్ చేసుకుని మ్యారేజ్ చేసుకున్నారు, వాళ్ళు దేవుడు నమ్ముకున్నారు, దేవుడికి అవమానం రాకూడదు, వాళ్ళు ఎలా తిరగకూడదు, పెళ్లి చేసి అంటే అంటది నాకు దేవుడు చూపించలేదండి. వాళ్ళిద్దరికి పెళ్లి చేసినట్టు నాకు దేవుడు చూపించలేదండి. వాళ్ళిద్దరు విడిపోమనే దేవుడు చూపిస్తానండి. దేవుడు విడిపోమని చూపిస్తాడా? ఏ మైండ్ పెట్టి మాట్లాడుతూ నాకు అర్థం అవ్వాలి. దేవుడు ఏమైనా పాడైపోమని చూపిస్తాడా? నేను అన్నాను, అయితే నువ్వు పెద్ద దేవుడిని నమ్ముకుంటున్నావు తల్లి, నువ్వు మంచి దేవుడిని నమ్ముకుంటున్నావు, సరే నీకు నాకు సంబంధం లేదమ్మా, నువ్వు బయటకు వచ్చాను. ఎందుకంటున్నాను? దేవుడు చూపిస్తాడా? బూతులు మాట్లాడినోడు దేవుడు కనబడతాడా? పాపం చేసినోడు దేవుడు కనబడతాడా? కళ్ళు అటు ఇటు తిప్పినోడికి దేవుడు కనబడతాడా? అంటే నేను రియల్గా ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, చాలా ఈ నా వ్యక్తిగత జీవితాన్ని బట్టి మీకు ముందు వాక్యం చెప్తున్నాను. ఎన్నో అనుభవాలు, ఎన్నో మార్గాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందుల్లో కూడుకుపోయిన ప్రాణం ఇది. ఈరోజు సజీవంగా నీ ముందు నిలబడడానికి గల కారణం ఏంటి తెలుసా? బైబిలే వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. ఈయన మనసారా నమ్మాను, చావైన బ్రతికే నాయకుడు. ఆయన తప్ప నాకు ఏది ఆధారం లేదు. నా భార్య ఉందని ఎప్పుడు నేను గర్వపడను, నా బిడ్డలు ఉన్నారని నేను ఎప్పుడు గర్వపడను, నాకు మంచి ఇల్లు ఇచ్చాడని దేవుడు ఎప్పుడు గర్వపడను, నాకు మంచి బండి ఇచ్చాడని ఎప్పుడు నేను గర్వపడతా. ఎందుకంటే నాకు క్షేమాన్ని ఇచ్చేది ఆయన, నెమ్మదినిచ్చేది ఆయన, సుఖాన్ని ఇచ్చేది ఆయన, నేను ఏడుస్తుంటే బాధపడి తన కన్నీరు తుడిచేది ఆయన. ఆయన తప్ప వేరే దేవుడు లేడు. అందుకే ఆయన ఆశ్రయిస్తాను. నా ప్రాణం పోయినందుకు తిరుగుతా, రెస్ట్ లేకపోతే తిరుగుతా. ఎందుకంటే ఎంత దూరం రావడానికి గల కారణం ఏంటి తెలుసా? ఆ 7 రోజులు ఉపవాసం ఉండి ఎంత నలిగిపోయి మీకు ఏం తెలుసండి? ఎంత బాధతో ఉన్నాను ఏం తెలుసండి? నిప్పు వచ్చేసినా ఏమొచ్చేసినా తిరుగుతూనే ఉండండి. ఆయన డబ్బులు ఉన్నాయా? ఇవేం చూడలే. నా దేవుడు ఏదో మార్గం తెలుస్తాడు, ఏదో ద్వారం తెలుస్తాడు.
అని చెప్పి తిరిగేవాడిని. ఎందుకో తెలుసా? నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, ఆయన్నే నేను నమ్ముకున్నాను, ఆయన తప్ప నాకు వేరే ఆధారం లేదని బ్రతికాను కాబట్టి ఈరోజు మేము ముందు నిలబడతాం. నా జీవితము ముందుకు వెళ్ళకుండా చూడండి మీరు. అలాగే ఎవరైనా దేవుడు తప్ప నాకు ఎవరు లేరు, ఆయన తప్ప నా భవిష్యత్తులో ఎవరు లేరు అనుకొని నువ్వు అనుకుంటే కనుక ఖచ్చితంగా నువ్వు యేసు ప్రభు బిడ్డవి, ఆయన మనసారా సేవించే బిడ్డవి, ఆయన మనసారా ఆరాధించే బిడ్డవి. ఆయన జీవితంలో నీకు కాస్తైనా ఆయన జీవితంలో పాలుపంపులు పంచుకోవడానికి నీకు స్థానం దొరుకుతుంది. లేదా అంటే నీవెవరో దేవుడు ఎవరో, నీ బ్రతికేంటో దేవుడు ఏం చేస్తాడో నాకు తెలియదు, మీ గమ్యం ఏంటో నాకు తెలియదు, మీ జీవితం ఏంటో నాకు తెలియదు, మీ భవిష్యత్తు అనుకుంటే నాకు తెలియదు. దేవుణ్ణి ఆశ్రయించిన నరుడు బ్రతుకుతాడు. హల్లెలూయా. దేవుణ్ణి ఆశ్రయించేవారు, ఆమోస్ గ్రంథంలో రాయబడి ఉంది, దేవుణ్ణి ఆశ్రయించేవారు ఏమవుతారట? బ్రతుకుతారు. దేవుణ్ణి ఆశ్రయించిన నరుడు బ్రతుకుతాడు. గుర్తుపెట్టుకో బిడ్డ, యేసే తప్ప నీకు వేరే బ్రతుకులేదు. నువ్వు అనుకుంటా, కొంతమంది ఏమనుకుంటారో తెలుసా? యేసు ప్రభుని ఆశ్రయించాను, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాను, యేసు ప్రభుని నమ్ముకున్నాను, బాప్తిసం తీసుకున్నాను, అయినా సుఖం లేదు, అయినా సరే నెమ్మది లేదు, అయినా సరే నా జీవితం పోయింది, అయినా సరే నా జీవితాన్ని ఇలాగే కుక్కల చింపిన ఇస్తర్లా ఉంది, నా బ్రతుకు మారలా, నా జీవితం మారలా, అయినా యేసే దగ్గరికి వెళ్ళడం ఎందుకు అనుకొని తూలిపోతారు కదా. తూలిపోయిన వారు ఏమైపోతారు తెలుసా? తిన్నగా నట్టినాడు సముద్రంలో మునిగిపోతారు. బిడ్డ, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా యేసయ్య కొరకే నిలబడు. యేసయ్య కొరకే. నా దేవుడు ఏమన్నాడు తెలుసా? ఎన్ని సమస్యలు వచ్చిన బిడ్డ నువ్వు నిలబడు, నిన్ను నేను అద్భుతంగా పోషిస్తాను. నువ్వు నిలబడు, నీ ఎదుటి నీ కార్యాలు చేస్తా. ఈ సంవత్సరం నాకు వాక్యం ఏంటి తెలుసా? నువ్వు నిలబడిన తక్షణంలో నేను నేర్పుతాను. ఈరోజు నేను వాక్యం ప్రిపేర్ అవ్వాలా, చెల్లిమని అంటుంది, అన్నా నువ్వు ప్రిపేర్ అవ్వాల్సిన లేదు, నువ్వు నిలబడితే వేసే మాట్లాడతావు. హల్లెలూయా. నువ్వు నిలబడితే వేసే మాట్లాడతావు. ఈ బైబిల్ తెలిస్తేనే కానీ ఎక్కడేముందో నాకు తెలియదు. చాలా సార్లు చదివాను, కానీ ఏది ఎక్కడుందో తెలియదు. నిలబడిన తర్వాత వస్తుంది ప్రతి వాక్యం బయటికి. ఇది ఎవరి కార్యము? దేవుని కార్యం. కాబట్టి నమ్మండి బిడ్డ, విశ్వసించండి. నీ బ్రతుకులు ఒకటే అనుకోవాలి, నా జీవితం, నా భవిష్యత్తు, నేను ఈ స్థితిలో ఉన్నానంటే, తినడానికి తింటున్నా, కట్టుకోవడానికి బట్టున్నా, తిరగడానికి బండి ఉన్నా, ఆశ్రయించడానికి ఇల్లున్నా, సమస్తము ఉన్నదంటే నా యేసయ్య కృప. ఆయన లేకపోతే నా జీవితం లేదని ఎప్పుడైతే నువ్వు దేవుని ఆశ్రయిస్తావో నువ్వు బ్రతుకుతావు. చచ్చిపోవు, బ్రతుకుతావు. ఆయన ఆధారం బ్రతుకు, ఆయనే గొప్ప దేవుడు అని బ్రతుకు, అప్పుడు బ్రతుకుతావు. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించిన గాక, దేవుడి మాటలు ఆశీర్వదించిన గాక, దేవుడి మాటలు మీ హృదయం ఫలించును గాక. అందరం ఒకలే.